సమయం బాగా అయిపోయింది కనుక ప్రైజ్లా ఇక్కడికి వచ్చిన విశ్వానికి ఆశీర్వాదానికి వందనాలు. అసలు నాకు విశ్వాని అంటే తెలీదు. నా జీవితం ఒకప్పుడు బాగాలేదు. ఎందుకంటే మా ఆయన ఫుల్ డ్రింక్ చేసేవాడు. నాకు 3 పిల్లలు. అప్పుడు అన్న మా కాలనీకి వస్తూ ఉండేవాడు, ఇష్నాపూర్ అనమాట. అయితే అన్న మా కాలనీకి వస్తుంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. విశ్వాని పరిచర్యకి కానుకలు ఇచ్చేవాళ్ళు అక్క వాళ్ళు. అప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా ఒకసారి వస్తాను. అన్న దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, అన్న ఎప్పుడైనా సరే ప్రైజ్ లార్డ్ అమ్మా అని అంటాడు. అన్నది నవ్వు ముఖం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అన్న. నవ్వడమైనా అన్న దగ్గర నేర్చుకున్నాం మేము కూడా. అయితే అన్న మా కాలనీలోకి వచ్చినప్పుడు, అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా అన్నతో పరిచయం అయ్యాను. మన సొంత వాళ్ళు కూడా ప్రేమించారు, కానీ అన్న మమ్మల్ని అలా ప్రేమించారు. అన్న అంటే మాకు చాలా ఇష్టం, మా కాలేజీలో అందరికి ఇష్టము. అన్నకి ఎంత బాగా పోయినా సరే వారంలో 2 సార్లు మాకు ఫోన్ చేసి మా కుటుంబాల కోసం అడిగేవాడు, మా పిల్లల కోసం అడిగేవాడు. అన్నకి అన్నీ ఎలా తెలిసిపోతాయో తెలియదు, కానీ మా పిల్లల పేర్లు, మా బంధువుల పేర్లు, మళ్ళీ అక్క కుటుంబాల కోసం అందరి కోసం అడిగి ప్రేయర్ చేస్తూనే ఉండేవాడు. నేను దేవుడి గురించి కూడా అన్న దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఎప్పుడు అన్న వచ్చినా ఏడ్చేదాన్ని. అన్న నాకు యేసుప్రభు అంటే ఇష్టము, కానీ నా జీవితం ఏంటో ఇలా ఉందన్న. నా పిల్లలు చిన్న పిల్లలు, నా భర్త చూసి సరిగా లేనంటే అన్న అంటాడు, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, కంపల్సరీ నీ జీవితం మారుతుందమ్మా, నీ జీవితం మారుతుందని చెప్పేవాడు అన్న. నేను ఎప్పుడు అన్నలో కోపం అనేది చూడలేదు. అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కదా. నాకు అన్న లేడు అని తెలిసినప్పుడు 1 వారం వరకు నాకు మనశ్శాంతిగా అనిపించలేదు. నాకు చాలా బాధ అనిపించింది. నా సొంత మనిషిని ఎవరినో కోల్పోయినట్టు అనిపించింది. అన్న ద్వారా నాకు అమ్మగారు పరిచయం అయ్యారు, తన కూతురు కూడా పరిచయం అయ్యింది. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. అన్న బాగాలేనప్పుడు 2-3 సార్లు వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం మేము. వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు చూపించే ఆదరణ ఎవరు కూడా మర్చిపోలేరు. కానీ విశ్వాని పరిచర్య చాలా కష్టంగా చేస్తారని అన్నతో పరిచయం అయ్యాక మాకు తెలిసింది. ఆ విశ్వాని పరిచర్య చాలా కష్టము. ఆ పరిచర్య చేయాలంటే దేవుడు ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మీరందరూ అన్న కోసం చెప్తున్నారు కదా, నాకు చాలా ఏడుపు వస్తుంది. అక్కడ కూర్చొని మేము ఏడుస్తున్నాం. ఇంత మంచి అన్నయ్యని కోల్పోయామని. అన్న పోయిన సంవత్సరం మేలో వచ్చాడు మా కాలనీకి. మళ్ళీ అప్పుడు ఆరోగ్యం బాగాలేదని రాలేదు. రాకపోయినా కూడా అన్న ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ చేసి ప్రార్థన చేస్తాడు. అమ్మ ప్రైజ్ లార్డ్ అంటాడు. నేను చెప్పకముందే ప్రైజ్ లార్డ్ చెప్పేస్తాడు. మళ్ళీ నేను చెప్పకముందే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అని చెప్తాడు. మా ఆయన గురించి అడుగుతాడు, అమ్మ రాంబా బాగున్నాడు అని అడుగుతాడు. కానీ మమ్మల్ని ఇప్పుడు ఎవరు అడుగుతారని ఆ దుఃఖము మాలో ఇంకా ఉంది. చాలా మంచోడు అంటే చాలా మంచోడు అన్న. ఇంత గొప్ప సాక్ష్యం ఇంతమంది చెప్తున్నారు అన్న కోసం. ఆయన సేవ ఎంతగా, నిజంగా ఆయన గొప్ప సేవ చేశాడు అన్న. ఈ సమయం ఇచ్చినందుకు అందరూ